లత సరే కూడా పరిసక్రమంలో వచ్చాయి అపారమ్మని ఆశీర్వదించాలని కోరుతున్నాను. వచ్చిన పర్యాటకులు వర్షక్రమంలో వచ్చి వారికి ఆశీర్వదించి నేను చాలాసార్లు అనుకున్నా ఉమా ఒకసారి ఫోన్ చేసి వస్తుండేమో అంటే నువ్వు మధ్యలో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఎట్లా చెప్తావు, ఫంక్షన్ అప్పుడు ఖచ్చితంగా కలవాల్సిందే. ఆ రోజు కుదరలేదు కానీ లేకపోతే మీ దగ్గరకు వచ్చే ప్రోగ్రామ్ అది. అంటే ఎప్పుడన్నా సండే మేము ఉంటా ఇద్దరమే కదా ఉండేది ఇంట్లో. అమ్మాయి సండేలే లేదు ఆఫీసులో. ఆ పని కూడా అదే కాబట్టి నేను అసలు మర్చిపోతాం. ఓన్లీ ఇట్లా ఫంక్షన్లు అంటే ఖచ్చితంగా జమ చేసుకొని రావటమే. పిల్లలు కానీ చిన్నవాడు కాబట్టి వాడికి ఈరోజు సండే కాబట్టి రారానైనా అని ముగ్గురు వెళ్దామని తీసుకొచ్చాం. వచ్చేవాళ్ళు కదా వాస్తవం ఇది నెల అమ్మా వండాలి వండమని చెప్పాక అయిపోయింది కదా. 10 నిమిషాలే కదా అయిపోతుంది. పిలుస్తాను ఇంటికి వెళ్దామైతే దూరం కదా, దగ్గర అక్కడ వనస్థితులం పోవద్దా? గంటమ్మావా? మాకే గంట పడుతుంది. మాది గంటమ్మావే. అంతేనా? షార్ట్కట్ ఉందా? ఏం లేదు, సికింద్రాబాద్ మీదుగా వెళ్తాం. అంటే కదా సరే వస్తామంటే వస్తా. ఎందుకంటే అయితే మన ఇంటి పాపం ఇదిగా మనకి ఇబ్బంది ఉంది. మన ఇల్లు ఆడ కూడా నాకు తెలియదు. అదే అదొకటే తెలుసు కేవీహెచ్పి అని. ఏం బల్ల చెప్పులు చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఎంగేజ్మెంట్ కదా, ఇబ్బంది ఏం లేదు. వేసుకోవచ్చు ఈ దీనికి మీరు బయట